అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా రిలీజ్ అయింది కదా! ఇక వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలకు వేరే పనే ఉండదండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. వైసీపీ కార్యకర్తలు సినిమా చూడకపోయినా సరే, సినిమా చూసినట్టుగా సినిమాలో ఏమీ లేదు, డొల్ల రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అయితే నిన్న రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడిందో ఒకసారి వినిపిస్తా చూడండి. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి. నిలదీసి ఆ తప్పుని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు. మీరేం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? గత 5 ఏళ్ళు పరిపాలించిన మీరు ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు, ఎమ్మెల్యే కదా! నువ్వంటే ఓడిపోయి పక్కన పెట్టేసేయ్. మరి బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఎక్కడ అప్పబోయేకోర్లండి. కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పడుకుంటాడు, ఏపీకి రాడు, అసెంబ్లీకి వెళ్ళడు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చెయ్యరు, మాట్లాడరు. మైకిరి ముందు మాట్లాడడానికి మీకు ఇంత ధైర్యం ఉంది కదా! మరి నీ తెలివితేటలు ఎక్కడ ప్రదర్శించే బదులు మీ అపర మేధావుతనాన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడొచ్చుగా. అక్కడ మాట్లాడండి వెళ్ళి బ్రహ్మాండంగా. ఏడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టినాను కన్నందుకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా, లేదు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా. ఫస్ట్ నువ్వు వెళ్ళింది ఏది, సచ్చింది ఏది? నువ్వు వెళ్ళి ఇదిగో నేను అసెంబ్లీకి వెళ్ళాను, నాకు మైక్ ఇవ్వట్లేదు, నేను 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను, వద్దు ఒక అరగంట కూర్చున్నానని చెప్పేసి అన్న సందర్భం ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా అసలు? ఈ గడిచిన సంవత్సరన్నర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరేం చేస్తారు? బుద్ధులు తిడతారు బాగా బ్రహ్మాండంగా, మామూలు బూతులు కాదు. మహిళ అయిపోయింది, లేదు నలుగురు నానా రకాలుగా అనుకుంటారని చెప్పేసి కాస్త ఆగుతుంది. కానీ అధికారంలో ఉండుంటే కనుక ఎవడు ఎన్ని రకాలుగా అనుకున్నా కానీ పర్వాలేదు అని చెప్పేసి పచ్చి బూతులు మాట్లాడేస్తారు. మామూలు బూతులు కాదు. మహిళ అయ్యుండి కూడా మనం వినలేని బూతులు మాట్లాడమంటే చాలా వల్గర్గా నోట్లలో ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా, అన్ని ఐస్ క్రీమ్లు పెట్టుకోవడమే. దేవాన్స్ అయినా పర్లేదు, నా ప్యాకేజ్ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప. అందుకే అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాను కుక్కల్లారా, మీరు చూసేరేంట్రా నేను తీసుకోవడం అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏదన్నా అంటే గుక్కెట్టి ఏడ్చేవా, అలాగే అందరికి కూడా బాధ కలుగుతుంది, ఉండదా? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది అలవాటు అయిపోయింది అంతే. మీరు ప్రశ్నించరంట, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారంట. మరి మీరేం చేస్తారు? ఆ పార్టీ ఏదైతే ఉందో వైసీపీ ఎత్తేయండి, దాన్ని పూర్తిగా మూసేయండి. మూసేస్తే అప్పుడు చక్కగా మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కలిసి రాజకీయాలు చేసుకుంటారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారా అనేది సపరేట్ తర్వాత మ్యాటర్. అది ముందు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా పార్టీ మూసేయమను, లేదంటే అసెంబ్లీకి వెళ్ళమనండి. మీరు ఇక్కడికి వచ్చి పిచ్చ వాగడు వాగితే ప్యాకేజీ గీకేజీ అని చెప్పేసి అని మిమ్మల్ని అందరూ అలాగే తిడతారు. ఎంతసేపు ఒకటే ఏడిపేటి, ఇప్పటి నుంచి కాదు 10 ఏళ్ళ బట్టి ఎంతసేపు చెప్పిందే చెప్పుకుంటా ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ. మీరు చూసింది లేదు, సచ్చింది లేదు. పైగా అలాంటి మాటలు మాట్లాడినందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే చెప్పు చూపిస్తారా? చూపిస్తారు. చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పే చూపిస్తారా? ఈ రోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోరు, పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసి పట్టించుకోరు. ఇక ఆయన కోసం వచ్చి పైకి సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్న వాళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇక రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇక దేనికి డిప్యూటీ సీఎం పోస్ట్ మీరేం పీకుతారని అడుగుతున్నా. ఇప్పుడు కాదు, అన్ని సమస్యలు నువ్వు చెప్పుకోతున్నావు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు ఆయన పరిష్కరించే దిశగా ఆలోచన విధానాలు ఉన్నాయి, చేశారు కూడా కొంతమందికి. ఎవరైతే కష్టపడ్డారో నష్టపోయారో, ఒకవేళ తన కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేశారో అన్నీ చేస్తున్నారు కదా. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే నేను మాట్లాడాలి, అవును కదా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఎవడు మాట్లాడతాడు? నాకు నొప్పి కలిగితే నేనే మాట్లాడతా. నాకు బాగుండి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడకూడదు కదా. ఏమీ లేదు, ఊరికే అదొక ప్రచారం అట. కార్యకర్తలు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు, బాగున్నా సరే నీ వెనకాతలు తిరిగిన, నీ కోసం తిరిగిన సైలెన్సర్లు తీసి చొక్కాలు దించుకున్న వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోవడానికి నీకు చెప్పాడు ఎవడైనా? ఒకవేళ పవన్ కళ్యాణ్కి అభిమానులకి ఎవరికైనా కష్టం జరిగిందనుకోండి, మేము చెప్పుకుంటాంగా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారుగా, కార్యకర్తలు చెప్పుకుంటారుగా. ఉదాహరణకు ఇప్పుడు మేము అనుకో, ఉదాహరణకి నాకు ఏదో ఒక నష్టం వచ్చింది, నీ వల్ల ఇంకొకరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది. ఎవరు చెప్పాలి?
ముందు నా కష్టాన్ని, నా ఇబ్బందిని నేను చెప్పుకోవాలి. నువ్వు కాదు మాట్లాడాల్సింది తీరుగు తెనుగు లేకుండా. ఇక్కడ ఎవడో మాట్లాడడు. ఒక రాయి వేసేస్తే పడి ఉంటుందిలే అలాగా. నోటి మాటే కదా, ఎన్నన్నా మాట్లాడొచ్చు. దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడతా నేను షూటింగ్లు చేసుకుంటా, రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈ రోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు గాని, మహిళ గాని, విద్యార్థి గాని, నిరుద్యోగి గాని, ఎవరి కోసమైనా మాట్లాడావా? మీరెందుకు మాట్లాడారు? ఇప్పుడు మీరు కూడా ప్రజలకు సేవ చేయడానికి పార్టీ పెట్టారు కదా, దూల కాసుకోవడానికి ఏం పార్టీ పెట్టలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా రాజకీయాలు చేసేది ఎందుకోసం? ప్రజలకు సేవ చేద్దామని. సరే అంతే కదా, మీకున్న క్లారిటీ అది. ఎవరికైనా సరే అలాగే అనుకుంటాం మనం. మరి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసే బదులు మీ పార్టీ సిద్ధాంతాలు కూడా అవే కదా. మరి మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు ఏపీలో ఉండరు? అసలు ఇక్కడ ఉన్నది ఎన్ని రోజులు? ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్ని రోజులు ఉన్నాడు? దానికి క్లారిటీ ఉందా? ఎన్నిసార్లు వచ్చాడో ఉందా క్లారిటీ? మహా అయితే బెంగళూరు నుంచి ఒక 50 సార్లు, లేదంటే 51 సార్లు అనుకుంటా. మొన్నది పేపర్లో వచ్చి చూసా. సంవత్సరన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఉన్నది ఎన్ని రోజులు రా అంటే, మహా అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఒక 51 సార్లు కాబట్టి మహా అయితే తిప్పి కొడితే ఒక 2 నెలలు వేసుకో, అంతేనా? 60 రోజులు, లేదంటే ఒక 70 రోజులు వేసుకో. ఏపీలో ఉన్నాడు ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఏపీలో ఉండకుండా నీకు బెంగళూరులో ఏం పని? నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. నీకెందుకు రాజకీయాలు? మీకెందుకు రాజకీయాలు? ఆ మాటకొస్తే మీకు దేనికి రాజకీయాలు అని అడుగుతున్నా. ఉన్న 11 మంది దిక్కుమాలోళ్ళు చక్కగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడలేరు. మనకి ఎందుకండి రాజకీయాలు? పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఎవరికని మీరు చెప్పేది? మీరు మరి రాజకీయంగా పెద్ద పెద్ద విమర్శలు చేసేయడం. పవన్ కళ్యాణ్ గారిని అలా, పవన్ కళ్యాణ్ గారు ఏమో బూతులు తిట్టడం, లోకేష్ గారిని బూతులు తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం. రాజకీయాల గురించి మీరే మాట్లాడాలి. ఎన్ని చేసినా సరే మీకు సిగిరాదు. ఈడిస్తండేశారు జనం 11 వచ్చాయి. మనకు 11 వచ్చిన తర్వాత అతి మాటలు, అతి పేలాపన పేలకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మళ్ళీ ఇంకా వచ్చి మేము ప్యాకేజీ అంటే మీకు ఇంకా అది తప్పితే ఇంకేది రాదనుకుంటారు. ఇప్పుడు మనం విమర్శ చేయడానికి ఒక క్లారిటీ ఉండాలి. గతంలో చేశారు, తర్వాత చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, అర్థం ఉండాలిగా, క్లారిటీ ఉండాలి కదా. పోనీ ప్రజలు ఏమైనా మీరు చెప్పిన మాటలు నమ్మారంటే నమ్మలేదు కదా. 2019 ఎన్నికల్లో నమ్మారు. తల్లి, చెల్లి, అందరు కుటుంబ సభ్యులందరూ రోడ్డు ఎక్కేసి, ఒక్కగానొక బిడ్డ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత అనాథ అయిపోయాడు, మీరే ఆదుకోవాలి, మీరే తోడుండాలి, మా బిడ్డను ముఖ్యమంత్రిని చెప్తే రాష్ట్రాన్ని వెలిగించేస్తాం, వెలిగించేసి ఎగరేస్తామని చెప్పేసి అన్నారు. ఏం ఎగరేసారు? ఏం వెలిగించారు? మీరు వెలిగించింది ఏది, ఎగరేసింది ఏది? అసలు ఏం చేశారు అంటే 5 ఏళ్ళు అప్పబోయే మాటలు మాట్లాడుకుంటా, 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడుకుంటా, రాష్ట్రానికి రాజధాని లేకుండా, రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకురాకుండా, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోకుండా డ్రామాలు ఆడేశారు. పైగా ఇక్కడికి వచ్చి మీరు పరిశ్రమలో ఉపాధి అవకాశాలు, బొంగు భోషణం మీరు మాట్లాడితే మేము వినాలి. అంత దరిద్రం పట్టేసింది మాకు. అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా మాట్లాడండి. అసెంబ్లీలో మాట్లాడచ్చు, చక్కగా మాట్లాడచ్చు. శభాష్ రా బాబు, అసెంబ్లీలో బాగా మాట్లాడారు అనుకుంటున్నాను. ఏం గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని అవమానించేంత వరకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదా? అంత పెద్ద ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. అప్పటికైనా ఆయన అసెంబ్లీలో నిలబెట్టి మిగిలిన సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఒక్కరినే ఆయన నించోబెట్టి, అక్కడ అసెంబ్లీలో కూర్చోబెట్టి, అంటే కూర్చోబెట్టి ఆయన పైన మీరు ముప్పేట దాడి చేయలేదా?